యలమంచిలి నియోజకవర్గాలలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు 2 నియోజకవర్గాల్లో వైసీపీ నుండి టీడీపీలోకి ముఖ్య నాయకులతో పాటు సుమారు 4,000 మంది చేరారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు సమక్షంలో వంగలపూడి అనిత, యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎన్నో సంవత్సరాల నుండి వైసీపీలో పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించిన గుంటూరు శ్రీనుకు వైసీపీ పార్టీలో భంగపాటు కలిగింది. పార్టీ కూడా నాకు ద్రోహం చేస్తుంది, ఇంత కష్టపడినా నాకు విలువ లేకుండా పోయిందని యలమంచిలి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గుంటూరు శ్రీను బాధను వ్యక్తం చేశారు. అందుకు నేను పార్టీని వీడి టీడీపీలోకి చేరాను అన్నారు. అదేవిధంగా యలమంచిలి నియోజకవర్గంలో ప్రాధాన్యత కలిగిన ఎస్సీజెడ్ కాలనీకి చెందిన 400 మంది పార్టీలోకి చేరారు. గుంటూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్మన్పేట, ఈదటం, ఎస్ నర్సాపురం, మంగవరం ఎంపీటీసీలు, మహిళా సొసైటీ నుండి కందాల లక్ష్మి, పాల్తేరు సర్పంచ్, పాయకరావుపేట టౌన్, రూరల్ ప్రాంతాల నుంచి 7 పంచాయతీ వార్డు మెంబర్లు, వీరితో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తన శిష్యుడైన గూటూరు శ్రీనివాసును మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ అభినందించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. శ్రీకారం చుట్టి ఒక సైకో పరిపాలనలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు మన టీడీపీలోకి ఆహ్వానం పలికిన టీడీపీలోకి వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు గూటూరు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గూటూరు శ్రీనివాసరావు గారితో పాటు మన ఈదటం ఎంపీటీసీ, పాల్మన్పేట ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ, ఎన్ఆర్సాపురం వైస్ ఎంపీపీ, అదేవిధంగా కొంతమంది వార్డు మెంబర్లు, చాలామంది సుమారుగా వందలాదిగా వేలాదిగా ఈరోజు ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకులు, నాకు స్వయాన గురువులు మన గౌరవ అయ్యన్న పాత్ర గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ టైం, చాలా బిజీ షెడ్యూల్. ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా సార్కి కూడా చాలా పనులు అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పాయకరావుపేట నియోజకవర్గం మీద ఉన్న మమకారంతో, పాయకరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ఉన్న గౌరవంతో ఈరోజు ఒక ముఖ్య నాయకుడు పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నప్పుడు మనం రావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గౌరవ అయ్యన్న పాత్రి గారు మనందరి దగ్గరికి రావటం నిజంగా మన అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, 5 సార్లు మంత్రివర్గంలో పనిచేసి 7 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ కూడా మనందరినీ ఆదరించడం, అభిమానించడం, మనందరికీ కూడా దన్నుగా ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఈరోజు మీరందరూ చూశారు, వేలాదిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానం పలుకుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒంట్లో వణుకు పుడుతుంది. మన గూటూరు శ్రీనివాసరావు గారితో పాటు మన ఎస్రాయవరం ముఖ్య నాయకులు మన సుధాకర్ గారు, వాళ్ళ తాలూకా బంధువర్గం అందరూ కూడా, వాళ్ళ తాలూకా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బురద చల్లడానికి రెడీగా ఉంటారు. ఏమని బురద చల్లుతారంటే, నిన్న మొన్న చాలా మందికి ఫోన్లు చేశారు, టీడీపీ వాళ్ళే మళ్ళీ టీడీపీలో జాయిన్ అవుతున్నారు అని మాట్లాడుతున్నారు. గూటూరు శ్రీనివాసరావు గారు ఏమైనా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తా? సుధాకర్ గారు ఏమైనా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తా? ఇప్పుడు ఎంపీటీసీలందరూ కూడా జాయిన్ అయిన ఎంపీటీసీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళే తప్పించి ఎవరు కూడా లేరు. ఇప్పుడు మీకు ఒక విషయం ఆలోచన చేసుకోవాలి, ఎందుకు వైసీపీ నుంచి టీడీపీలోకి ఎంతమంది వలసలు వస్తున్నారు అంటే, కేవలం వైసీపీలో ఉండలేక ఒక ఎత్తు అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మహాకూటమి సంఘీభావంగా వీళ్ళందరూ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంచేతంటే 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సేవ చేసుకుంటూ ముందుకు వస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. మా అందరి కోరిక ఒకటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కలకాలం ఉండాలి, పేదవారి కోసం పనిచేయాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి కోరుకున్న వాళ్ళు మీ అందరం కూడా ఉన్నాం. అంతేకాదు ఈవేళ చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మీ అందరికీ తెలుసు ఆ విషయం, కానీ మాట్లాడడానికి భయం. ఎందుకు భయం అంటే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అందరూ చూశారు, నా మీద కూడా 16 కేసులు పెట్టాడు. పెట్టినా ఏం పీకాడండి? ఏం పీకుతాడు? చెప్పండి, ఏం చేశాడు? ఆడో దొంగ, పరమ నీచుడు. అటువంటి వాడికి మనం భయపడడం ఏంటి? ఒక నిజాయితీ పడికి భయపడదాం, ఒక కరెక్ట్ అయిన నాయకుడికి భయపడదాం. ఒక దొంగోడికి మనం ఎందుకు భయపడాలా? మర్డర్ చేసి బతికోడికి మనం బతకాలా? ఆఖరి ఇసుక, గ్రావులు ఏది పడితే అది అమ్మేసుకొని బతికిన ఆ కొడుక్కి మనం ఎందుకు భయపడాలని అడుగుతాను నేను. అంత అవసరం ఉందా మనకి అడుగుతున్నాను. ఈవేళ మనం అంతా ఆలోచించవలసింది, ఈ 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అప్పులు పాలైపోయింది. ఆడు చేసిన అప్పులు వింటే మీరు తీసుకుంటే గుండె ఆగిపోయే పరిస్థితి ఉంది. ఈవేళ ఏ వర్గం బాగుందో చెప్పండి మీరు? వ్యాపారస్తులు బాగున్నారా? రైతులు బాగున్నారా? మత్స్యకారులు బాగున్నారా? వ్యవసాయం చేసేటువంటి కూలీలు బాగున్నారా? ఎవరు బాగున్నారండి? ఈవేళ ఆఖరికి ఎన్ఆర్జీఎస్లో చెరువులు తవ్వుతున్న కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరమ నీచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామి, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి నావు చేసులు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా 2 నెలల కిందట నన్ను వ్యక్తిగత కారణాల వలన ఒక్కో వ్యక్తికి ఆ వ్యక్తి స్వప్రయోజనాల నిమిత్తం నన్ను పార్టీ నుంచి వాళ్ళకున్న కోటరీ, వాళ్ళకున్నటువంటి వ్యాపార భాగస్వాముల వలన నన్ను పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది.
2 months వెయిట్ చేయడం జరిగింది. అనేక మంది వచ్చి నన్ను అన్ని పార్టీలో జాయిన్ అవ్వమని అటు జనసేన కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ అడగడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కావాల్సింది చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పేసి నేను టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనందరం జ్ఞాపకించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని స్వప్రయోజనాలు కూడా మానుకొని సినిమాలో కోట్లు వస్తున్నా సరే వదులుకొని అటువంటి వ్యక్తి ఎంతో తగ్గి పార్టీని 3 పార్టీలని కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన 21 సీట్లు ఇచ్చినా సరే బాధపడకుండా నాకు కావాల్సింది కూటమి, ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ తలొగ్గి ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం గమనించాలి, అనేక గ్రాంట్లు రాష్ట్రంలో అమలైనవి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క 50%తో జరిగినవి. వాళ్ళు కూడా ఎంతో మేధావులు. అందులో అమిత్ షా గారిని చాణక్యుడు అంటారు. ఆయన ఈ 3 పార్టీలు పొత్తుకు ఏర్పడ్డాడంటే ఆయనకి ఎంత రిపోర్ట్ ఉంటుందో మీరు అందరూ సర్వేలు ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. అటువంటి వ్యక్తులే ఇటువంటి అన్నీ కూడా పొత్తును ఏర్పరిచి గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. అందుచేత ఈ ముగ్గురు కలయికతోటి బాగుంటుంది కూటమి అనే ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఏ సంక్షేమ పథకాలు రావని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇప్పుడు తుల్లో ఒక సిఐ గారు ఉంటారు, కొత్తగా వస్తే మనందరం గమనించే ఉంటాం. కొన్ని రోజులు సైకిళ్ళు కానీ బళ్ళు కానీ సెంటర్లో పెట్టిస్తారు. ఆ సిఐ ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ పక్క ఈ పక్క పెట్టిస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా అధికారి మారినప్పుడల్లా పత్రాలు మారుతూ ఉంటాయి. కాబట్టి పార్టీ వచ్చినప్పుడల్లా కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ సంక్షేమ పథకాలు ఏవి కూడా రద్దు చేయకుండానే కొత్త పథకాలు మళ్ళీ ప్రవేశపెడతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏ సంక్షేమ పథకం ఎక్కడికి పోదు. మీరు ముఖ్యంగా గమనించుకోండి. కార్యకర్తలు చెప్పవలసింది ఏంటంటే ఏ సంక్షేమ పథకాన్ని ఎవరు రద్దు చేయరు. అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్లతోటి పెన్షన్స్ కానీ అనేక స్కీములు కానీ ఇంటింటికి జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయం, సచివాలయ వ్యవస్థ రద్దు చేయం. ఈ 2 వ్యవస్థల ద్వారా అన్నీ ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా జరుగుతాయి. ఇవి కాకుండా ఎడిషనల్గా అమ్మఒడి కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాగా ఇస్తామని చెప్పారు. కాబట్టి మనందరం కూడా ఈ విషయంలో అధైర్యపడకుండా మనం రాబోయే ఎన్నికల్లో మన పాయకవాడ శాసనసభ్యురాలుగా అనితమ్మ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అదేవిధంగా సీఎం రమేష్ గారిని అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పువ్వు గుర్తుపై ఓటేసి కమలం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి నేను నాతో జాయిన్ అయినటువంటి ప్రతి కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు నాకు అయ్యన్న పాత్ర గారు అనిత గారు కూడా కండువా మెడవంచి చేశారు. నేను కూడా అదేవిధంగా ఒళ్ళంచి మీ అందరి కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేసుకున్నాను. అదేవిధంగా నేను కూడా ఈ లెవెల్ని వదిలేను. మనం ఒక ఉమ్మడి కుటుంబం లాంటి వాళ్ళు. ఇప్పుడు ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీ. నేను ఈ జనసేన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటానని చెప్పేసి